ఇవన్నీ తాంత్రికాలు ఇవన్నీ వేదంలో లేవు. తాంత్రికం అంటేనండి పూజ తంతు, అది తప్పులేదు. హింసతో చేసేవి చేయకూడదు. మద్యపానం, సిగరెట్లు, జూదం, హింస ఇవన్నీ ఫండమెంటల్ నిషిద్ధం. వేదం ఫస్ట్ ఇవే చెప్తుంది. ఒక ప్రాణం తీసే హక్కు మనకి ఎక్కడుందమ్మా? ఇప్పుడు మనకన్నా బలవంతుడు వస్తాడు, రాక్షసుడు, వాడికి రోజు మనిషి నెత్తులు తాగే అలవాటు ఉంటుంది. మన పిల్లాన్ని తీసుకెళ్ళిపోయి చంపేస్తే మనం ఎలా ఎలా అనుకుంటామండి? అది పుణ్యం అంటామా పాపం అంటామా? అలాగే మనకి జంతువుల్ని కూడా చంపకూడదు. మొక్కలకి కానీ వేటికి మనం అనవసరంగా దేనికి హాని చెయ్యకూడదండి. అవన్నీనే మనకి భగవంతుడి వైపు తీసుకెళ్తాయి. ఏదో మనం మంత్రాలు చదివామంటే మంత్రాలు చాలా లీస్ట్ ఉపయోగపడతాయి. ముందు డిసిప్లిన్, తర్వాత సత్య మార్గంలో ఉండటం, తర్వాత శాస్త్రానుగుణంగా డిసిప్లిన్ ఉంటేనే, భక్తి ఉంటేనే మనం శాస్త్రాన్ని భక్తి భక్తులు అంటే వేదంలో ఇచ్చిన నిర్వచనం గుళ్ళకెళ్ళేవాడు భక్తులు కాదు.